హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. ఈరోజు వీడియోలో మా అత్తగారు స్టైల్ ఫిష్ పుల్స్ అయితే చూపించబోతున్నాను. ఫిష్ వండడం రాని వాళ్ళు కూడా ఇది ఫాలో అయితే ఈజీగా ఫిష్ చేసేయగలరు. ముందుగా అయితే ఫిష్ని బాగా ఉప్పు పసుపు వేసి అందులో ఉన్న వేస్ట్ పార్టికల్స్ మొత్తం తీసేసేలా ఫిష్ని అయితే చాలా క్లియర్గా అయితే మనం క్లీన్ చేసుకోవాలి. అప్పుడే నీసువాసన కానీ ఏమీ రాకుండా ఉంటుంది. ఇక్కడ ఈ నలిపి ఉంటాయి కదా, ఇవి ఈ నల్లయి, ఆ నల్లయి పోవడం కోసం లోపలికల్లా పెట్టి కడగాలి. ఈ చూడు, ఇది తినేటప్పుడు సిరాగ్గా ఉంటాయి, నీసువాసన కూడా రావు. ఆ తర్వాత ఫిష్ని మొత్తం నీట్గా వాష్ చేసుకోవాలి. బ్లడ్ స్టెయిన్స్ కానీ వేస్ట్ స్టెయిన్స్ కానీ ఏం లేకుండా క్లీన్గా అయితే ఫిష్ని వాష్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టొమాటోస్ అయితే ఈ విధంగా కోసి పెట్టుకుని ఒకటి పేస్ట్ ఆడాలి. ఫస్ట్ అయితే అల్లం ముద్ద తయారు చేసుకుందాం. అందులో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అండ్ లవంగం యాలక్కాయ దాల్చిన చెక్క వీడియోలో చూపిస్తున్న క్వాంటిటీ అంత వేసి వాటిని అయితే ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాదు, మీడియంగా అయితే మనం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు టొమాటోస్ కూడా అంతే కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాదు, అలానే మరీ గట్టిగా కాదు, జస్ట్ అలా ఒకసారి మిక్సీ తిప్పేసి ఆపేస్తే జస్ట్ అలా అయితే నలుగుతాయి. సో ఇది న్యాచురల్ చింతపండు. ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇది పాడేరు నుంచి న్యాచురల్ చింతపండు తీసుకున్నారు. ఇది ఎందుకు ఎండబెట్టారు అత్తగారు? తడి లేకుండా కూడా తడిపోయాక దాచుకుంటాం, పురుగు పట్టకుండా ఉండడం. సో చింతపండును అయితే మనం ఇప్పుడు నానబెట్టుకోవాలి. వాటర్ వేసి నానబెట్టుకున్న తర్వాత ఎందులో అయితే పులుసు పెట్టుకోవాలనుకుంటున్నామో అందులో ఆయిల్ వేసుకుని ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి. మనకు అన్ని పేస్ట్లు రెడీగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి వేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేగాక ఉల్లిపాయ ముద్ద మనం తీసుకున్నదైతే వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ వచ్చేసి 5 మెంబర్స్కి సరిపడా క్వాంటిటీ. ఉల్లిపాయల ముద్ద బాగా వేగాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం ముద్దను కూడా వేసేయాలి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా చాలా బాగా ఫ్రై చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టొమాటో ప్యూరీ కూడా వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం బాగా వేగాలి, అప్పుడే పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ కొంచెం సాల్ట్, కారం మీ టేస్ట్కి మీ కారానికి తగినంత. ఫిష్కి కారం ఎక్కువే ఉండాలి, అప్పుడే నీసువాసన రాకుండా ఉంటుంది. వీటిలన్నిటిని బాగా కలుపుకొని మనం కడిగి ఉంచుకున్న ఫిష్ ముక్కల్ని అయితే ఇందులోకి వేసేసి ఒకసారి అలా కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకుని పోసుకుంటూ ఉండాలన్నమాట. మేమైతే ఒక 3 to 4 times వాటర్ పోసి చింతపండుని పిసికి ముక్క మునిగేంత వరకు అయితే మనం వాటర్ అనేది పోయాలి. అప్పుడే ముక్క బాగా ఉడుకుతుంది, మనకు కావాల్సినంత పులుసు కూడా వస్తుంది అనమాట. మీకు ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి మీరైతే వాటర్ వేసుకోండి. మాకు పులుసు ఎక్కువే ఉండాలి కాబట్టి మేము ముక్క మునిగేంత పులుసు అయితే వేస్తున్నాను. చింతపండు రసం అయితే వేసాను. సో మూత పెట్టేసి ఈ పులుసుని ఒక 15 to 20 minutes బాగా మరిగిస్తే మనకైతే ఈ చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. చేపల పులుసు అనేది మరీ జోరుగా ఉండకూడదు, అలా అని మరీ దగ్గరికి అయిపోకూడదు. మీడియంగా అన్నంలో వేసుకొని కలుపుకుంటే సరిపోయేలా ఉండాలి. లాస్ట్లో దించుకునే ముందు కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. సో మా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చేపల పులుసు వండాక గరిటె పెట్టి ఎక్కువగా ముక్కల్ని కలపొద్దు, ముక్కలు అనేవి విడిపోతాయి. సో నేను చెప్పిన ప్రాసెస్ మీరు యాజ్ ఇట్ ఈస్ ట్రై చేస్తే మీకు చేపల పులుసు అనేది ఫస్ట్ టైం చేస్తున్నా కానీ చాలా బాగా కుదిరిద్దండి. మీరు ఇన్ కేస్ నా వీడియో చూసి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేసండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.